నాకు కూడా నాలుక ఎండిపోతోంది. త్వరగా వర్షం వస్తుంది అనుకుంటాను. హాయ్ నీనా. హాయ్ టైగర్. అడవిలోనూ వేడి చాలా ఎక్కువగా ఉంది. అన్ని చోట్లోనూ వర్షం పడితే చాలా బాగుంటుంది. నేను నీకు విసురుతానప్పు. అప్పుడు నీకు కాస్త కూలింగ్ గా ఉంటుంది. థ్యాంక్స్ నీనా. కానీ నువ్వు విసురుతుంది నాకు చల్లగా లేదు. కానీ అడవికి ఇలా ఒక విసిరి దొరికితే చాలా బాగుంటుంది. అడవి లోపల కూడా చెమట పడుతోంది చూడు. నువ్వు చెప్తున్నట్టు ఐగ్రెస్ కి స్ట్రెచ్ కూడా విసిరి దొరికితే బాగుంటుంది అప్పు. అమ్మా, నేను టైగర్ని తీసుకుని వాకింగ్ కి వెళ్ళనా? ఖచ్చితంగా నువ్వు వాటర్ బాటిల్ ను కూడా తీసుకువెళ్ళు. వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మంచినీళ్ళు తాగాలి. తీసుకుంటాను. వర్షమా వర్షమా, నువ్వు ఈ రోజు రా. నువ్వు వస్తేనే చల్లగా ఉంటుంది. అప్పుడే మేము ఆడుకోగలం. ఇది మంచు కాలం అంటే అన్ని చోట్ల మంచుతో కప్పబడి తెల్లగా ఉండేది. అప్పుడు అందరూ చాలా చల్లగా ఉంటారు. నాకు మంచు ఎలా ఉంటుందని చూడాలని ఆశ. మనం జారి కూడా ఆడుకోవచ్చు. మంచు బంతుల్ని దొర్లించొచ్చు. అప్పు, ఇది నీ వల్ల అవుతుంది కదా? ప్రయత్నించి చూస్తా. మంచు అంటే అది ఎలా ఉంటుంది? అదుగు ఆ విధంగానా? ఇలా చూడండి, ఇక్కడ కూడా మంచు వచ్చేసింది. నువ్వు సాధించావు అప్పు. ఇది చాలా చల్లగా తేమగా ఉంది. ఇది నీ స్నోమ్యాన్ అప్పు. ఇది చాలా అద్భుతంగా ఉంది. నీకు శీతాకాలం తర్వాత ఏ కాలం వస్తుందో తెలుసా? వసంతకాలం. నేనిప్పుడు ఎండాకాలాన్ని రప్పెట్టనా? అద్భుతం అప్పు. వసంతకాలం అద్భుతంగా ఉంది. టైగర్, నువ్వింకా తడిగానే ఉన్నావు. ఈ చోటు చాలా బాగుంది అప్పు. అరే, నేను ఎక్కువ మంత్రశక్తి ఉపయోగించాను, కానీ ఇది చాలా అద్భుతంగా ఉంది. నువ్వు ఈ చోటుని మార్చి మందరికి వసంతకాలాన్ని చూపించావు. ఏమైంది టైగర్? ఇప్పుడు మళ్ళీ వేడిగా ఉంది కదా? అంటే అప్పు చిన్న బ్రేక్ తీసుకున్నాడు, అందుకే మళ్ళీ ఉక్కగా ఉంది. కానీ మనకు వేడి వద్దు. వేసవికాలం తర్వాత ఏ కాలం వస్తుంది? మనం ఆటం సీజన్ తీసుకొద్దామా అప్పు? నేను ప్రయత్నిస్తాను. ఇది పని చేస్తుంది అప్పు. ఆహా, ఈ అందమైన ఎరుపు రంగును చూడండి. అక్కడ చూడండి, ఆకాశం నుండి ఏవో పడుతున్నాయి. లేదు, ఆకులు రాలుతున్నాయి. దీన్ని ఆటం సీజన్ ఆకులు రాలే కాలం అంటారు. ఈ ఆకులతో సరదాగా ఆడుకోవచ్చు. ఇది చూడటానికి కలర్ఫుల్ బెడ్ లా ఉంది. ఇప్పుడు నాకు కొంచెం చలిగా ఉన్నట్టుంది. నా దగ్గర చలికాలంలో కప్పుకోవడానికి దుప్పట్లేవీ లేవే. అవును, స్వెటర్ కూడా లేదు. అంటే మనం త్వరగా ఎండాకాలానికి వెళ్ళడమే మనకి మంచిది. నువ్వు ఆల్రెడీ చాలా టైర్డ్ గానే ఉంటావు కదా అప్పు. మనం ఎన్నో సీజన్లకి వెళ్లి సాహసం చేసినట్టుగా ఉంది. ఒక సంవత్సరం గడిచినట్టుంది. ఇప్పుడు ఆకాశం నుండి ఏమీ పడవా? ఇకపై ఏది పడదు. ఒక పక్షి ఎగురుకుంటూ వెళ్తోంది. ఇప్పుడు వర్షం పడుతోంది. అప్పు, ఇప్పుడు ఈ వర్షాన్ని నువ్వే కురిపిస్తున్నావా? నువ్వే వర్షాకాలాన్ని సృష్టించావా? దీన్ని నేను రెప్పెట్లేదు, నిజమైన వర్షం వచ్చింది. ఇక్కడ వర్షం పడుతోంది, అది కూడా ఎక్కువగా. ఈయనెంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీడికి చాలా సంతోషంగా ఉంది. వర్షం పడింది. మనం ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాం కదా. ఇంకోసారి నేను ఇలాగే మంచు బంతిని తయారు చెయ్యాలి.
నేను నమ్మలేనులే ఒకటై మేము దేనైనా దాటుతాం లోయనైనా